ఇట్లా చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు. అంతెందుకు, ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నాడు, మిమ్మల్ని స్నేహం చేసే వయస్సు వాళ్ళతోనే చేయాలా, అది చేయాలా, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇదే సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారితో మాట్లాడి డిఎన్ రెడ్డి గారి ఇంటిలోంచి బయటికి వస్తా అంటే పానపల్ల బస్ స్టాండ్లో మీరు హ్యాండ్ గ్రనేడ్ అంటే పిన్ బాంబు అతని మీద వేసినారా లేదా? దీనికి సమాధానం చెప్పండి. సతీష్ రెడ్డి గారే చెప్పాలా. ఆ రోజు నిజంగా వేసినారా లేదా నేనేదో పబ్లిసిటీ కోసం నేనేదో వాడుకునేలా రవి నన్ను వదిలేయని సతీష్ రెడ్డి అంటాడా? సతీష్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విషయం కూడా చెప్పాలా. ఆ రోజు నీ మీద హ్యాండ్ గ్రైనేడ్ బాంబు వెళ్ళింది, మేమంతా నిన్ను సున్నొచ్చి అంత చేసి ఇంత చేర్చివి, అది వాళ్ళు వేసినారా లేదా నువ్వు పబ్లిసిటీ కోసం చేసుకునేవా కూడా ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. టోటల్గా నువ్వు ఎంత యాక్షన్ చేసి మాది ఇప్పుడు కుటుంబము, మాది అట్లా కుటుంబము, మీది ఇదని ఇవన్నీ కాదు. నువ్వు రాష్ట్ర ప్రజలను బాధ పెట్టింటే వేరు, బాధను ఎవడైనా దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలను నువ్వు భయపెట్టావు. బాధ వేరు, భయం వేరు. ఆ భయం నుంచి తేరుకొని మళ్ళా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి నీ జన్మలో నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. ఇంకోటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని హత్య రాజకీయాల వైపు చేయాలని చూస్తాడు. ఆ టైంలో జరిగినాయని. అసలు ఆయనకు హత్య రాజకీయాలకు ఏం సంబంధం? అసలు ఒకవైపు మేము సార్ వాడు ఇన్ని చేసినాడు పులిందల్లో, మనం వాడు 100 చేస్తే ఒక 5% అన్నా మనం చేయకపోతే మనల్ని నమ్మరు సార్, కొన్ని చేయాలని మేము సార్ను ప్రాధేయపడతా అంటే కూడా నో డెమోక్రసీ వేవ్లోనే పోవాలి, నేను అట్లాంటి చెడ్డ పనులే మనకు వద్దని మాకు ఆయన క్లాస్ పీకుతా అంటే మళ్ళీ ఆ తర్వాత నీదేదో ఆయన హత్య రాజకీయాలకు పోయినట్టు ఆయన హత్యారాజు నీలాగా ఆయన్ను జైల్లో పెట్టేయాలా, నీలాగా అట్లాగానా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో సామెత చూడు, అలుగుట ఎరుంగని అజాత శత్రువు అలిగి, ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 1% వచ్చిందనుకో నీతో ఇబ్బంది పడిన అనేక మంది బాధిత కుటుంబాలు, తర్వాత నేను కూడా అవన్నీ, ఎందుకంటే మా చిన్నాయన కూడా మీరు అధికారంలో ఉండబట్టి మా చిన్నాయన మర్డర్ అయినాడు. ఇలాంటి బాధిత కుటుంబాలు ఎంతోమంది ఉంటాం. చంద్రబాబు నాయుడు ఒక కనుసైగ చేస్తే ఫస్ట్ విక్టిమ్ నువ్వే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనకు హత్య రాజకీయాలు కానీ అన్డెమోక్రటిక్ వేలోనే వద్దని మాకు నచ్చ చెప్తా, మేము ఎంతటి ప్రాధాయపడతానే మాకు ఆయన ఒప్పుకోకుంటే ఆయనకు హత్య రాజకీయాలు కనిపించే ఎంత దుర్మార్గుని అసలు నువ్వు. కాబట్టి అసలు పులిందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాసేడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందులలో ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు. కాబట్టి ఆ భయం నుంచి తేరుకొని చేయాలంటే ఇది అసంభవం. ఏదైనా ఇప్పుడు కూడా పులివెందులలో వచ్చే ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్. కాబట్టి ఆ కళ్ళలు అనేది నువ్వు అసంభవం అని చెప్తూ ఓకే, థ్యాంక్ యూ సార్. కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కాలంలోనే కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఇట్లాంటి చెడ్డ పనులే మనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది.